ఏదో సెంటిమెంట్ తో గెలుస్తాడనుకున్న జగన్ కు నిరాశ మిగిల్చారు ఏపీ ప్రజలు. అయితే అప్పటి నుంచి ఎలాగైనా సీఎం కావాలని పట్టుదలతో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి గడపకి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి నేనున్నానంటూ ధైర్యాన్ని నింపిన నేత జగన్. అయితే ఈసారి ఎన్నికల్లో ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చి తప్పకుండా గెలుస్తామని వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో మాత్రం మోదీ, పవన్ కళ్యాణ్ మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వారితో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి కేవలం 1% మాత్రమే ఓట్ల తోడా వచ్చింది. గతంలో పవన్ మద్దతుతో కాపు కులం ఓట్లన్నీ కూడా టీడీపీ పార్టీకి దక్కాయని ఉభయ గోదావరి ఫలితాలు దానికి నిదర్శనమని తెలుస్తుంది. అయితే ఈ 5 సంవత్సరాల్లో అధికార పార్టీ పైన ప్రజల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, మోదీ, పవన్ల మద్దతు కూడా పోవడంతో ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడు జగన్. తాను చేపట్టిన పాదయాత్రకు వచ్చిన ఆదరణను బట్టి తన గెలుపు తెలిసిపోయిందని జగన్ ఆశాభావంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అనంతరం కొన్ని రోజుల పాటు టీడీపీ నాయకులు ఎవరు కూడా బయట కనిపించడం లేదు. దీంతో రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ గెలుస్తున్నాడని భావించారు. అయితే గత 2-3 రోజుల నుంచి టీడీపీ నాయకులు మా పార్టీకి 120 నుంచి 150 సీట్లు రావడం ఖాయమని ధీమాతో ఉన్నారు. అయితే వీరి ధీమాకి కూడా కారణం లేకపోలేదని తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెచ్చుకున్న టీడీపీ అధిష్టానంకు మంచి ఫలితాలే వచ్చాయని సమాచారం. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ కార్యక్రమంపై మహిళలు ఆనందంగా ఉన్నారని తెలిసిందట. దీంతో చాలా మంది మహిళా ఓటర్లు టీడీపీకే ఓటు వేశారని భావిస్తుంది టీడీపీ పార్టీ. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు జనసేన, కాంగ్రెస్, వైసీపీలు పంచుకుంటాయి కాబట్టి తమ ఓటు బ్యాంకుకు ఎటువంటి ఢోకా లేదని భావిస్తుంది టీడీపీ పార్టీ. ఈ నమ్మకంతోనే జగన్ ఈసారి కూడా సీఎం కాలేరని అంటున్నారు టీడీపీ నాయకులు. మరి వీరి అంచనాలను తలకిందలు చేసి జగన్ తన కలను ఎలా నెరవేర్చుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా ఏపీకి మరోసారి సీఎం చంద్రబాబు అవుతాడా లేక సర్వేలు చెప్పినట్లుగా జగన్ అవుతాడా తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.